ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా రేపు శనివారం భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు రెండు జట్లు వరుస విజయాలతో ఫైనల్లోకి ప్రవేశించగా ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. లీగ్ నుంచి సెమీస్ వరకు ఇప్పటి వరకు జరిగిన 8 మ్యాచ్ల్లో 8ంట విజయం సాధించింది దక్షిణాఫ్రికా. దీంతో ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక టీమిండియా 8 మ్యాచ్లకు గాను 7 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అంటే మొత్తంగా ఆడిన అన్ని మ్యాచ్ల్లో గెలిచింది. దీంతో వరుసగా 7 విజయాలు సాధించిన భారత్ ఇప్పుడు 8 విజయాలు సాధించిన దక్షిణాఫ్రికాను ఢీకొట్టబోతుంది. ఓటమే ఎరగని అగ్రగామి ఇరు జట్లు ఫైనల్లోకి ప్రవేశించడంతో రెండు జట్లు కూడా గెలుపు ధీమాతో ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఈ ఫైనల్లో టీమిండియా గెలిస్తే రెండవ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంటుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా గెలిస్తే మొదటిసారి అవుతుంది. ఈ సందర్భంగానే ఇరు జట్లు బార్బడాస్ లోని కెన్సింగ్టన్ ఓవెల్ మైదానంలో హోరాహోరీగా తలపడనున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే 10 ఏళ్ల నుంచి భారత్ ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. దీంతో ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలనే కసితో ఉంది. అందుకోసం ఒక్క అడుగు దూరంలో నిలిచింది. అయితే సెమీస్ లో తప్పిన దరిద్రం ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లయింది. అదేంటంటే ఇక ప్రస్తుతానికైతే టీమిండియా ఫేవరెట్ గా కనిపిస్తుంది. అయితే ఒక్కొక్కసారి జట్టు ఎంత బలంగా ఉన్నా కూడా అదృష్టం కలిసి రావాలి. అయితే చివరి 4 ఏళ్లలో జట్టు అన్ని విధాలుగా బలంగా కనిపించినా చివరికి ఫైనల్లో బ్యాడ్ లక్ తో కప్పుల్ని చేజార్చుకుంది. ఇప్పుడు మరోసారి అదే దరిద్రం వెంటాడుతుందేమోనని ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఐసీసీ అంపైర్లను ప్రకటించింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ కి చెందిన క్రిస్ గ్రాఫీ, ఇంగ్లాండ్ కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్వర్త్ ఆన్ ఫీల్డ్ ఎంపైర్లుగా వ్యవహరిస్తుండగా ఇంగ్లాండ్ కు చెందిన రిచర్డ్ కెటిల్ బారో టీవీ ఎంపైర్ గా వ్యవహరించనున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన రోడ్ని టక్కర్ 4వ ఎంపైర్ గా వ్యవహరిస్తారు. అయితే గత 4 ఏళ్లలో ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ ఓడిపోయిన 5 నాకౌట్లలో 4 ఇల్లింగ్వర్త్, కెటిల్ బారోలు ఎంపైర్లుగా ఉన్నారు. 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్స్, 2021 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, అలాగే 2023 డబ్ల్యూటీసీ ఫైనల్, ఇక 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఓటమిని చవిచూసింది. దీంతో ఇల్లింగ్వర్త్, కెటిల్ బ్రోను టీమిండియా ఫ్యాన్స్ ఐరన్ లెగ్గుగా భావిస్తున్నారు. ఈ ఇద్దరు ఎంపైర్లుగా వ్యవహరించిన నాకౌట్ మ్యాచ్లలో గత 4 ఏళ్లలో టీమిండియా ఏది గెలవలేదు. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కోసం రిచర్డ్ కెటిల్ బారో టీవీ ఎంపైర్ గా వ్యవహరించిన ఇల్లింగ్వర్త్ మాత్రం ఫీల్డ్ ఎంపైర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇదే ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్ ను కలవర పెడుతుంది.